యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. దేవుని వాక్కును చూసినట్లయితే గనుక అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అందం కావాలి, అందంగా ఉండాలని ఎన్నో తాపత్రయపడుతూ బ్యూటీ పార్లర్‌కి వెళ్తూ తల వంకిలి పెట్టించుకుని, లేకపోతే ఐబ్రోస్ కట్ చేయించుకుని, లిప్‌స్టిక్ మరింత దట్టంగా రాసుకొని, మొఖానికి మ మేకప్ సమృద్ధిగా రాసుకొని, దేవుడిచ్చిన ఆ యొక్క రూపాన్ని, అందాన్ని సొంతగా వేరొక రూపాన్ని తెచ్చుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది పూర్తిగా దేవునికి విరుద్ధం. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏ మనిషిని సరే ఏ విధంగా ఎలా సృష్టించాడో ఆ విధంగా మనం జీవించడం దేవునికి మహిమకరంగా ఉంటుంది. మిగిలిన ఎక్స్ట్రా ఏది ముఖానికి వేసుకున్నా కూడా అది దేవునికి మంచిది, దేవునికి పూర్తిగా విరుద్ధమైనది. అది ఎంత మాత్రం మంచిది కానే కాదు. మనము ఎందుకు అట్లా ఎక్స్ట్రా అందం కొరకని అదని ఇదని రాసుకొని చేయడం దేనికి? ఈ అందం దేనికి? ఎవరి కొరకు ఈ అందం? దేవుని కొరకు ఉందా ఈ అందం? దేవుని మహింపరిచే విధంగా ఉంటుందా? ఆ విధంగా ఉండదు. వీళ్ళొక్క సమ్మతం ఈ దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలిగి చేసిందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి అటువంటి గుడ్డితనం ఉంటే కనుక ప్రతి ఒక్కరు బయటికి రండి, విడుదల పొందండి. దేవుని మహింపరుస్తారు, ఘనపరుస్తారు. దేవునికి దగ్గరగా మీరు జీవించగలుగుతారు. ఈ రోజుల్లో చాలామంది సేవకులైనటువంటి కొంతమంది ఆడవాళ్ళు స్టేజ్ల మీదకి మరింత దట్టంగా మేకప్, లిప్స్టిక్ వేసుకుంటే కానీ వాళ్ళకి దేవుని మాటలు బయటికి రావు. ఆ విధంగా చాలామంది తయారయ్యారు. అసలు మొదటగా స్త్రీ సమాధానం మౌనంగా ఉండమని చెప్తుంటే వీళ్ళు మరింత మేకప్ వేసుకుని మరింత స్టేజ్ మీదకి ఎక్కి ఈ విధంగా చేయటం పూర్తిగా విరుద్ధం. దేవుని వాక్యానికి విరుద్ధం. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా అటువంటి ప్రసంగాలు చేసే ప్రసంగాలు ఎవరి ప్రసంగాలు కూడా మీరు వినకుండా ఉంటే మీకు మేలు, మీకు ఆశీర్వాదం.